ఇది ఒక అడవి పక్కన ఉన్న పల్లె దగ్గర జరిగిన కథ. పిల్లలు వింటారా? మరి చెప్తాను. ఒక పెద్ద చెట్టు మీద ఒక తెలివైన కోతి ఉండేది. ఈ అడవిలో నన్ను మించిన తెలివి ఎవ్వరికీ లేదు. అదే గ్రామంలో ఒక అమాయకమైన పిల్లి ఉండేది. నేను అందరికీ ఒక మంచి స్నేహితురాలిని. అలాగే నేను ఎవరికి కూడా ఎటువంటి హాని చేయను. కోతి మరియు పిల్లి ఇద్దరు మంచి స్నేహితులు. పిల్లి, నువ్వు నాకు మంచి మిత్రురాలివే కదా. అవునవును, మనం ఎప్పుడూ మంచి స్నేహితులమే, అలాగే ఉండాలి, సరేనా? ఒకరోజు మంటల దగ్గర ఒక పప్పుల గంప కనిపించింది కోతికి. అబ్బబ్బా, ఎంత రుచిగా ఉంటాయో ఇవి. ఆ గంప కింద మంట మండుతూ ఉంటుంది. నేను దీనిని తీస్తే నా చేతులు కాలిపోతాయి కదా, మరి ఎలా? కోతికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే, నేను ఈ పని నీ పిల్లితో చేయిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు నా చేతులు కాలవు కదా. వెంటనే పిల్లిని పిలిచింది. పిల్లి, నువ్వు చాలా తెలివైన దానివి కదా. అవునా? ఏమైంది ఇప్పుడు? ఎందుకలా అన్నావు కోతి? ఈ పప్పులు నువ్వు తీస్తే నీకు మాత్రం ఏమీ కాదు, నీ చేతులు చిన్నవి కదా, అందుకని. అవునా? నిజమేనా అది? సరే, నేను ప్రయత్నిస్తాను. పిల్లి ఒక్కొక్క పప్పుని మంట నుండి తీసింది. అబ్బా, చాలా కాలుతుంది, వేడిగా ఉంది. అబ్బా, ఎంత రుచిగా ఉన్నాయి. కోతి పిల్లి బాధని పట్టించుకోకుండా ఆ పప్పుల్ని ఆనందంగా తింటుంది. కోతి, నా చేతులు కాలిపోయాయి. నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నన్ను మోసం చేసావు కదా. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇలాంటి మోసపూరితమైన స్నేహం నాకు వద్దు. పిల్లి అక్కడి నుంచి బాధగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కోతి విచారంగా ఆలోచిస్తూ ఉంటుంది. నేను మోసం చేసి నా స్నేహితురాలని కోల్పోయాను. కోతి తన స్నేహం నిలుపుకోవడం కోసము పిల్లి దగ్గరికి వెళ్తుంది క్షమాపణ అడగడానికి. పిల్లి, దయచేసి నన్ను క్షమించు, ఇంకొకసారి ఇలా ఎప్పుడూ చేయను. పిల్లికి క్షమాగుణం ఎక్కువ. అది నిజమేనా కోతి? అవును, ఇది నిజం, ఇంకెప్పుడు ఇలా చేయను. నన్ను క్షమించు పిల్లి, దయచేసి నన్ను క్షమించు. సరే, నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇంకొకసారి ఇలా ఎప్పుడూ జరగకూడదు, సరేనా? ఇక నుంచి నేను ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉంటాను, సరేనా? ఇక ఇద్దరు మునుపట్ల కలిసిపోయి తను తీసిన పప్పుల్ని సమానంగా పంచుకొని తిన్నారు. స్నేహంలో నిజాయితీ ఉంటే అది మంచి స్నేహం అవుతుంది. మోసం చేస్తే స్నేహాన్ని కోల్పోతాము. అలాగే ఆలోచించుకోకుండా ఎదుటి వారిని గుడ్డిగా ఎప్పుడు కూడా నమ్మకూడదు, అది చాలా ప్రమాదం. ఓకే పిల్లలు, ఈరోజు కథ పూర్తయింది. మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ వస్తాను. బాయ్ పిల్లలు. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, మర్చిపోవద్దే. బాయ్.